మైలవరం సీటు అంశంపై అధిష్టానం 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుందని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. దేవినేని ఉమాతో కలిసి నియోజకవర్గంలో పనిచేస్తానన్న ఆయన తన నిర్ణయం మేరకే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. తనతో పాటు వచ్చే వైసీపీ నాయకులు, కార్యకర్తలను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారని కృష్ణ ఒక్క అవకాశం ఇస్తే జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశారని దుయ్యబట్టారు. చేస్తున్నాననే విషయం రూఢి అయిన తర్వాత నాయకులు నాకు ఫోన్లు చేశారు. అదే ఇట్లా అవును అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వారిని ఈ రోజు నుంచి రాబోయే 2 రోజులు 3 రోజుల పాటు ముఖ్యులందరినీ, మండల నాయకుల్ని, అట్లాగే మండల పార్టీ అధ్యక్షుల్ని వారిని కలిసి ఎవరెవరు ప్రధానమైనటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ ఉన్నారో వారిని అందరికీ ఇళ్ళకెళ్ళి వ్యక్తిగతంగా వచ్చే 3 రోజుల పాటు కలుస్తాను. తదుపరి పార్టీలో చేరిక తేదీని నిర్ణయించి వారందరికీ చెప్పి వారందరి అనుమతితో వారందరితో కలిసికట్టుగా ముందుకు అది పార్టీ అధిష్టానం నిర్ణయానుగుణంగా నేను నడుచుకుంటాను. పార్టీ అధిష్టానమే ఆ వివరాలన్నీ నిర్ణయిస్తుంది, వారు ఫైనలైజ్ చేస్తారు. వారి నిర్ణయానుసారమే నేను ముందుకు సాగుతాను. ఉమా గారితో నాకు ఎటువంటి ఆస్తి తగాదాలో ఇతరత్ర వ్యవహారాలు లేదు. రాజకీయంగా కొద్దిగా 2018 నుంచి వారి మీద నేను పోటీకి వెళ్ళే కాబట్టి వారు నన్ను కొంచెం విచక్షణ కలిగినటువంటి సైనికుల్లాగానే ఉంటారని నేను భావిస్తా ఉన్నాను. ఆ మేరకు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలుస్తాను. రాబోయే పరిణామాలు ఏ రకంగా జరుగుతాయో అన్ని చూద్దాం.